ఆగు. వదిన గారిని ఎక్కడ తీసుకెళ్ళావు? యువసేన ఆఫీస్కి. రాహుల్, నువ్వు నా మాట లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నావు సరే, వదిన గారిని యువసేనకో దిక్కుమాలిన సేనకో తీసుకెళ్తావా? బుద్ధి లేదురా నీకు? బుద్ధి లేదా అన్న ప్రశ్న ఓ కొడుకు తల్లిని అడగటం మర్యాద కాదని ఊరుకుంటున్నాను. చూడు, యువసేన దిక్కుమాలిన సేన కాదు. దిక్కుమాలిన డబ్బే లోకం అనుకునే వాళ్ళకి సింహస్వప్నం, దిక్కులేని వాళ్ళని ఆదుకునే కల్పవృక్షం. నార్మల్, మాటకు మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నావు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, ఆ తక్కువ రకం మనుషులతో స్నేహం మానకపోయావా? తక్కువ రకం మనుషులా? వాళ్ళకి మనకి ఏమిటమ్మా తేడా? మనమేం చేతులతో నడిచి కాలుతో తింటున్నావా? పుట్టే క్షణాన మనుషులందరూ ఒక్కటేనమ్మా. దేవుడి అలాట్మెంట్ లో కొద్దిపాటి పొరపాటు జరిగి నువ్వు ఇంట్లో కాకుండా పక్కడో నెంబర్లో పుట్టుంటే నీ పరిస్థితి ఏమి ఉండేది? గొప్పింట్లో పుట్టడం గొప్పతనం కాదమ్మా, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం. వదిన గారిని నేను బయటికి తీసుకెళ్ళటం నా తప్పే అయితే దండించే అధికారం ఒక అన్నగారికే ఉంది. ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాను. ఎంత చులకనైపోయానరా నీకు? ఏమిటి నాన్న సిద్ధు? మన ఇంటికి చుట్టాలు వచ్చారు డాడీ. ఎవరు నాన్న? చూపిస్తా. అరుగో. అడుగో, కృష్ణుడు వచ్చేశాడు. కృష్ణ, రావయ్యా. కృష్ణ, పిల్లలు వచ్చేశారయ్యా. వీళ్ళని చూస్తుంటే నాకెంత సంబరంగా ఉందనుకున్నావు. నువ్వు పూనుకుని ఉత్తరం రాయించకపోతే ఈ జన్మలో నాకు వీళ్ళని చూసే యోగం ఉండేది కాదయ్యా. అన్నయ్య, ఇతని పేరు బాబీ, మామయ్య గారు అబ్బాయి. గ్లాడ్ సీ యూ. నమస్కారం. ఓ నమస్తే. ప్లీజ్ టు మీట్ యూ. జెనీ, కమ్ హియర్. ఐఎమ్ సారీ, షీఈ్ అవుట్ ఆఫ్ మూడ్స్. ఐ విల్ గెట్ హర్. జెనీ, జెనీ పిలుస్తున్నాడు. వీడు మనతో బాగా కలిసిపోయాడు కృష్ణ. ఆ పిల్ల మాత్రం ఉలకదు పలకదు. ఎప్పుడు ఓ మూల బొంగమూతి బుద్ధావతారంలా పడుంటుంది. జెనీ, మీట్ అవర్ కజిన్ కృష్ణ చైతన్య. హలో. హలో. పదండర్రా, అందరూ టీ తీసుకుందరు గాని పదండి. జెనీ, నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదుగా అమ్మా. రా, 2 బిస్కెట్లు తింది గాని. జెనీ ప్లీజ్, గ్రాని మాట కాదనకు. అన్నయ్యని చూడగానే జెనీ అలా అయిందేమిటి? నో, మీ అన్నయ్యని చూసి కాదు. జెనీ పెళ్లి చేసుకుందాం అనుకున్న రాబర్ట్ కూడా కొద్దిగా పొడుగులావు మీ అన్నయ్యలాగే ఉంటాడు. బహుశా అతను గుర్తుకొచ్చి ఉంటాడు. సరిగ్గా పెళ్లికి ముందు అతను చనిపోవడం జెనీ దురదృష్టం. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? వచ్చావా కృష్ణ? పనులన్నీ అయినట్టేనా? అయినాయమ్మా. వచ్చే వాయిదాలు మనం గెలుస్తామని ప్లేడర్ గారు ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చమ్మా. అమెరికా నుంచి ఆ పిల్లలు వచ్చారు. చూశాను. ఆ ముసలావిడికి అంత పట్టుదల ఎందుకు చెప్పు? డాక్టర్ చేత వాళ్ళ ఉత్తరం రాయించి మరీ రప్పించింది. కడుపున పుట్టిందని కదా, కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు కృష్ణ. అమ్మమ్మ, వాళ్ళని చూడాలని చాలా కాలంగా అనుకుంటూనే ఉంది కదమ్మా. అనుకుంటోంది సరే, ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు నేను. అసలు వాళ్ళ మీద ఈ ముసలావిడికి ఇంత ప్రేమ ఎందుకంట? వాళ్ళ తల్లి మూలానేగా తన పేగు తెంచు పుట్టిన కొడుకు తనకు దూరం అయిపోయాడు. చూడమ్మా, అమ్మమ్మ వయసు అయిపోయిన మనిషి. న్యాయం ధర్మం నీ వైపునే ఉన్నా సహజంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అన్యాయం చేస్తున్నారని అనుకుంటారు నలుగురు. ఇంత గౌరవంగా హుందాగా బ్రతుకుతున్న నీకే అప్రదర్శనకు చెప్పు. వాళ్ళు ఎలాగూ రానే వచ్చారు. 4 రోజులు మంచిగా మాట్లాడి మర్యాదగా చూసి పంపిస్తే అమ్మమ్మ కోరిక తీరుతుంది. పగవాళ్ళను కూడా తన వాళ్ళుగా చూసుకుందనే గౌరవం నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. నిజమే కృష్ణ, నీ అంత దూరం ఆలోచించలేదు నేను. వచ్చిన వాళ్ళకి మర్యాద చేయలేదన్న నింద నాకెందుకు మధ్య? రాత్రికే నలుగురిని పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను. రుకు, నిద్రపోతున్నావా? ఇదేమిటి అలక? కృష్ణుడి మీద అలగాల్సింది సత్యభామ, రుక్మిణి కాదు. ఏమిటి రుక్కు, రోజు రోజుకు మరీ పసిపిల్లం అయిపోతున్నావు. 4 రోజుల ఎడబాటు తర్వాత భార్య భర్తకి స్వాగతం ఇచ్చే పద్ధతిదేనా?
చవిటి దాన్ని కుంటి దాన్ని నేను ఇంతకంటే మీకు ఎలా స్వాగతం ఇవ్వగలనండి? రుకు, నా మీద నీ కోపం ఉంటే ఇంకేదైనాను. ఈ మాట మాత్రం నేను భరించలేను. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? కారు హార్న్ విన్నప్పటి నుంచి మీరు వస్తారు వస్తారు అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాను. మీరు సరాసరి నా దగ్గరికి వచ్చారా? ఇదా నీ కోపానికి కారణం? చూడు, అమ్మతోనూ అమ్మమ్మతోనూ మాట్లాడి వచ్చేసాను. రోజంతా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ ఉండొచ్చని పనులన్నీ పూర్తి చేసుకొచ్చాను. నా నేడుని నేను మర్చిపోగలనా? నన్ను క్షమించండి. రాగానే మీ మనసు నొప్పించాను. ఏమిటో మీరెప్పుడు ఇలాగే నా దగ్గర కూర్చోవాలని, నేనెప్పుడు మీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది. నేనెలాగూ మీకు పనికిరాను. ఇంకొకరు మీ పక్కనుంటే చూడలేను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నానన్న బాధ నన్ను క్షణక్షణం దహించేస్తుందండి. మన పెళ్ళైన తర్వాత 4 ఏళ్లలో నేను పొందిన ఆనందం అమృతం లాంటిది రుకు. ఈ జన్మకి ఆ సుఖం ఆ సంతోషం చాలు. మాటి మాటికి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను సరిగ్గా చూసుకోవటం లేదేమో నేను సందేహం కలుగుతుంది. ఏమండి, నాకు మీరు దూరం అయిపోతారన్న భయం, నేను మీకు భారం అవుతున్నానన్న ఆలోచన నా మనసును కలిచివేస్తున్నాయండి. ఈ మనసును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నానండి. నేనేం చేయనండి. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది. వయసు కోతి వంటిది. నడక కాదు నిన్ను నన్ను కలిపింది, ఈ నడవలేని పాప నాకు దగ్గరయింది, ఇంకా దగ్గరయింది. నడక కాదు నిన్ను నన్ను కలిపింది, ఈ నడవలేని పాప నాకు దగ్గరయింది, ఇంకా దగ్గరయింది. కౌగిలించుకున్న ఈ 2 చేతులు నీ కాళ్ళు చేసి నడపనా కొత్త నడకలు. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది. తొలిరేయి నా చేయి తెలియకే ఎక్కడో తగిలెను, నీకు గిలిగింత అక్కడని అప్పుడే తెలిసెను. తొలిరేయి నా చేయి తెలియకే ఎక్కడో తగిలెను, నీకు గిలిగింత అక్కడని అప్పుడే తెలిసెను. గుర్తుందా? నవ్వుతావా? నవ్వించనా? కిలకిల గలగల చిలకల గిలకల నవ్వు, ఇలా నవ్వుతూ ఉంటేనే నువ్వు నువ్వు. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది. వయసు కోతి వంటిది.
మొదటి ముద్దులోనే నాకు తెలిసింది నీ మొండితనం చూసి భలే ముద్దేసింది అబ్బా. కాస్త జాలేసింది మొదటి ముద్దులోనే నాకు తెలిసింది నీ మొండితనం చూసి భలే ముద్దేసింది ఆ. కాస్త జాలేసింది మోజు తీరిపోని ఆ 3 రాత్రులు ఈ రోజు 3 పువ్వులు 6 కాయలు వయసు కోతి వంటిది ఆహా. మనసు కొమ్మ వంటిది వేసిపోతుంది మొదటిది ఆ ఊపు మరువనంటుంది రెండవది లాలాలాలాలాలా. లా లా లా.